హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో స్టాటిక్ జీకే పార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్స్కైనా. సో సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ సిజిఎల్ ప్రతి ఒక్క ఎగ్జామ్కి యూస్ఫుల్ ఈ క్లాస్ అయితే. సో ఇప్పుడు ఎవరైతే ఎంటీఎస్ రాస్తున్నారో డెఫినెట్లీ ఒక్కసారి ఇది రివిజన్ చేసుకొని వెళ్ళండి. ఇటు నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. సో లేట్ చేయకుండా మనం క్విక్ రివిజన్ చేసినట్టయితే సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మా, విటమిన్స్ డిస్కవర్డ్ బై. సో విటమిన్స్ ఆర్ డిస్కవర్డ్ బై ఎవరు మనకి? ఫంక్. ఓకేనా, సో ఫంక్ అనే ఆయన విటమిన్స్ని డిస్కవర్ చేశారు. సో మరి ఇంకా క్వశ్చన్స్ లైక్ విటమిన్స్ గురించి సైంటిఫిక్ నేమ్స్ అడుగుతారు. సో అదే ఒకసారి చూసుకోండి. అండ్ వాటర్ సాల్యుబుల్ మనకి బి అండ్ సి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మనకి కేఈడిఏ, కీడా అని గుర్తుపెట్టుకోండి. విటమిన్ కే, విటమిన్ ఈ, విటమిన్ డి, విటమిన్ ఏ. ఓకేనా, సో ఇదే ఇంపార్టెంట్. సైంటిఫిక్ నేమ్స్ ఇంపార్టెంట్. డెఫిషియన్సీ లోపిస్తే ఏది వస్తుంది మనకి డిసీజ్, అది ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఎల్లోరా కేవ్స్ బిల్ట్ బై విచ్ డైనస్టీ. సో ఎల్లోరా కేవ్స్, సో మనకి అజంతా అండ్ ఎల్లోరా ఉన్నాయి కదమ్మా గుహలు. సో రాష్ట్రకూట డైనాసిటీ అనమాట. సో రాష్ట్రకూట డైనాసిటీకి సంబంధించి మనకి కృష్ణ. ఓకేనా, సో కృష్ణ వన్ బిల్డ్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కొలంబో కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్. సో కొలంబో కప్ అనేది మనకి ఫుట్బాల్. సో ఫుట్బాల్ గేమ్ రిలేటెడ్ మనకి కొలంబో కప్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ రెడ్ ప్లానెట్. సో రెడ్ ప్లానెట్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, ఎక్కువసార్లు రిపీట్ అయింది ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. సో రెడ్ ప్లానెట్ మనము మార్స్ని అంటాం అనమాట. చూడండి, సో దాని మీద కలర్ మట్టి అంతా రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ ప్లానెట్ మార్స్. సో మార్స్కి 2 శాటిలైట్స్ ఉంటాయి, ఒకటి ఫైబోస్, ఇంకొకటి డిమోస్. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్. అండ్ మనకి ఎర్త్కి ఒక శాటిలైట్ ఉంటుంది, అది మూన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫీబోస్ అండ్ డిమోస్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ఇండియా. కోస్టల్ లైన్ అంటే పోర్ట్ ఏరియా ఏది మా, ఇది మనకున్నది ఎక్కువ కోస్టల్ లైన్ మనకి ఈ పార్ట్ అనమాట. ఈ స్టేట్లో ఉన్నది ఏదిమా మనకి? గుజరాత్. ఓకేనా, సో లార్జెస్ట్ కోస్టల్ లైన్ మనకి గుజరాత్లో ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సోర్స్ ఆఫ్ ఝేలం రివర్. సో ఒక నది వెళ్తుందంటే అది ఏదో ఒకటి కరిగి రావాల్సినదే కదమ్మా, మంచు కొండలు కరిగి రావాల్సినదే కదా. సో ఝేలం రివర్కి సోర్స్ మనకి పీర్ పంజాల్ రేంజ్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, పీర్ పంజాల్ పర్వతాలు కరిగి మనకి ఝేలం రివర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఝేలం అంటానే మనకి ఇండస్ గుర్తు రావాలన్నమాట. ఇండస్ రివర్. సో ఇండస్కి 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయేమో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో ఒకటి ఝేలం, ఇంకొకటి చీనాబ్, ఇంకొకటి రవి, ఇంకొకటి బెయిస్, ఇంకొకటి సట్లెట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 రివర్స్, వాటి దగ్గర ఉన్న డ్యామ్స్, అవి ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది, డెఫినెట్లీ ఒక్కసారి అట్లా ఒక రివిజన్ చేసుకోండి బిఫోర్ ఎగ్జామ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆరావళి రేంజెస్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఎక్కడ మనకి ఆరావళి రేంజెస్ పాతవి పర్వతాలవి, సో మనకి రాజస్థాన్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఐస్లాండ్ ఆఫ్ ఇండియా ఆర్ నోన్ యాజ్ కోరల్ ఐస్లాండ్. సో కోరల్ అంటే ఏంట్లేమో మనకు పళ్ళు షార్ప్గా ఉంటాయి కదా, కోరల్ టీత్స్ అంటారు. ఓకేనా, సో అలా ఉంటుందన్నమాట పైనుంచి చూస్తే. సో వీటి ఇమేజ్ చూస్తే అలా ఉంటుంది. సో ఏ ఐలాండ్ అలా ఉంటుందంటే మనకి లక్షద్వీప్. ఓకేనా, సో లక్షద్వీప్ ఐలాండ్ మనకి అట్లా చూడడానికి కనిపిస్తుంది, కోరల్ ఐలాండ్. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డీపెస్ట్ ట్రెంచ్ ఆఫ్ ద వరల్డ్. సో ట్రెంచ్ అతి లోతైన ఒక ప్రదేశం అనమాట. ఓకేనా, సో లోతైన డీపెస్ట్ ట్రెంచ్ మనకి మరీనా బీచ్లో కనిపిస్తుంది, మరీనా ట్రెంచ్. ఓకేనా, సో మరీనా ట్రెంచ్ అనేది డీపెస్ట్ ట్రెంచ్ ఇన్ ద వరల్డ్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఇన్. సో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి హర్యానాలో ఉంది. అండ్ ఇది పాల ఉత్పత్తిలో కూడా ఫస్ట్ ప్లేస్ అనమాట. ఓకేనా, సో నేషనల్ డైరీ రీసెర్చ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొంకణి లాంగ్వేజ్. సో కొంకణి లాంగ్వేజ్ ఎక్కడ మాట్లాడతారంటే మనకి గోవా. ఓకేనా, సో గోవాలో కొంకణి లాంగ్వేజ్ అనేది మాట్లాడతారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ స్టేట్ ఈస్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ. సో కాఫీ అంటేనే మనకి కర్ణాటక గుర్తు రావాలి. కాఫీ ప్రొడ్యూసర్ మనకి కర్ణాటక, హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ. ఓకేనా, అలాగే కాటన్ వస్తుంది, సిల్క్ వస్తుంది, రబ్బర్ వస్తుంది. సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి మా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ కాంటినెంట్ ఈజ్ నోన్ యాజ్ వైట్ కాంటినెంట్. వైట్ కాంటినెంట్ మనం దేన్ని మానేది? అంటార్కిటికా. ఓకేనా, సో అంటార్కిటికా ఖండాన్ని మనం వైట్ కాంటినెంట్ అంటే అక్కడ తెల్ల మంచు పర్వతాలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ వాజ్ ద ఫస్ట్ బ్రాహ్మణ్ కింగ్ ఆఫ్ ఇండియా. సో బ్రాహ్మణ్ కింగ్ అంటే మనకి శుంగ్ డైనాసిటీ గుర్తు రావాలి. సో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినది మనకి పుష్యమిత్ర శుంగ్ అనమాట. బ్రాహ్మణ్ కింగ్ ఫస్ట్
పుష్యామిత్ర సింగ్ ఫోటోలు కనిపిస్తున్నారు కదా ఈయన. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సాలార్జంగ్ మ్యూజియం. సో సాలార్జంగ్ మ్యూజియం ఈజీగా సౌత్ ఇండియన్స్కి ఈజీగా ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఉండేది మనకి హైదరాబాద్లో ఉందన్నమాట సాలార్జంగ్ మ్యూజియం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? మా ఫోటోలో కనిపిస్తున్నారు కదా, సుచరిత కృపలాని. ఓకేనా, సో సుచరిత కృపలాని ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చిన్నస్వామి స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్. సో చిన్నస్వామి స్టేడియం ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, సో ఇది ఎక్కడ లొకేట్ అయింది అంటే మనకి బెంగళూరులో అనేది ఉందన్నమాట. మ్యాక్సిమం ఐడియా ఉంటుంది మీకు కూడా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ G20 సమ్మిట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ కంట్రీ? సో G20 G5 సమ్మిట్స్ జరుగుతుంటాయి. ఏంటి? సో వాళ్ళ యొక్క దేశాలను రిప్రజెంట్ చేయడానికి సమ్మిట్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. సో ఫస్ట్ హోస్టింగ్ కంట్రీ మనకి USA అనమాట. ఓకేనా, సో USA ఫస్ట్ G20 సమ్మిట్ని కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫుల్ ఫామ్ ఆఫ్ DBMS. సో DBMS ఫుల్ ఫామ్ ఏంటి మా? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా, సో DBMS కూడా ఉంటుంది, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. కంప్యూటర్ టర్మినాలజీస్ కూడా అడుగుతారు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్? సో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఫాదర్ ఎవరు మా? మనకి చార్లెస్ కార్నివాల్స్. ఓకేనా, సో చార్లెస్ కార్నివాల్స్ మనకి ఇండియన్ సివిల్ సర్వీసెస్ యొక్క ఫాదర్ అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఈస్ ద హెవియెస్ట్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్? సో హెవియెస్ట్ గ్యాస్ లైటెస్ట్ గ్యాస్, వెరీ ఇంపార్టెంట్. సో లైటెస్ట్ అంటేనే మనకి హీలియం గుర్తు రావాలి, హెవియెస్ట్ అంటేనే మనకి రేడాన్. ఓకేనా, సో రేడాన్ అనేది హెవియెస్ట్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భాక్రా నంగల్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ రివర్? సట్లెట్ రివర్ మీద ఉందన్నమాట. పిక్చర్లు చూసుకున్నట్లయితే 4 ఉంటాయన్నమాట, 4 గేట్స్ ఉన్నాయి. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్? సో ప్రెసిడెంట్కి రిలేటెడ్ ఆర్టికల్ ఏంటి మనకి? ఆర్టికల్ 52, వెరీ ఇంపార్టెంట్. అప్పటి నుంచే మనకి ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ అవుతుంది ఆర్టికల్ 52 నుంచి. ఫైన్. అంతకుముందు మనకి DSTP. సో DSTP డైరెక్ట్ ప్రిన్సిపల్స్ వస్తాయన్నమాట. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ కంట్రీ కరెన్సీ ఈజ్ పటాకా? సో పటాకా అనేది ఏ కంట్రీ యొక్క కరెన్సీ అంటే మాక్యో కంట్రీ యొక్క కరెన్సీ మనకి పటాకా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద ఫస్ట్ రైల్వే లైన్ ఇన్ ఇండియా వాజ్ లేడ్ బిట్వీన్, ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది, ఫస్ట్ రైల్వే ట్రాక్ దేనిమా? బాంబే టు థానే మధ్య ఫస్ట్ రైల్వే లైన్ ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ కంట్రీ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద నో సర్వీస్ నో మాస్క్? సో కోవిడ్ టైంలో మనకి మాస్క్ వేసుకుంటేనే మీకు సర్వీస్ ఇస్తాం, ఏదైనా కావచ్చు. ఓకేనా, సో మార్క్స్ ఉంటేనే మేము ఆటో ఎక్కించుకుంటాం, మార్క్స్ ఉంటేనే మీకు కూరగాయలు ఇస్తాం. సో ఇలాంటి ఇంప్లిమెంట్ చేసినది మనకి బంగ్లాదేశ్ అనమాట. మనం చూసుకున్నట్లయితే విచ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ లాంచ్ హ్యాస్ ధర్నీ పోర్టల్? సో ధర్నీ పోర్టల్ మనందరికీ ఐడియా ఉంటుంది ల్యాండ్కి సంబంధించి. సో ఏ స్టేట్ మనకి లాంచ్ చేసినది? తెలంగాణ స్టేట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసారా ధర్నీ పోర్టల్, తెలంగాణ స్టేట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ బెల్ట్ ఫతేపూర్ సిక్రీ? సో ఫతేపూర్ సిక్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ మా. సో దీని ఆర్కిటెక్చర్, సో ఎవరు బిల్డ్ చేస్తున్నది అంటే అక్బర్. ఓకేనా, సో అక్బర్ ఫతేపూర్ సిక్రీని నిర్మించారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే షేర్ షా సూరి. సో షేర్ షా సూరి టూమ్ ఎక్కడ లొకేట్ అయినది? మనకి బీహార్లో ఉందన్నమాట. ఓకేనా, సో చూడండి ఇది రాజ్మహల్ లాగా ఉంది. షేర్ షా సూరి టూమ్ మనకి బీహార్లో ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఈజ్ ద కరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఏప్రిల్ 2021లో కరెంట్ అఫైర్. అంతకుముందు మనకి సునీల్ అరోరా ఉన్నవారు, ఇప్పుడు మనకి సుశీల్ చంద్ర అనమాట. ఓకేనా, సో సుశీల్ చంద్ర ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఏప్రిల్ 2021 రీసెంట్ కరెంట్ అఫైర్, డెఫినెట్లీ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బుల్ టైమింగ్ ఫెస్టివల్, జల్లికట్టు. సో జల్లికట్టు ఏ స్టేట్లో ఫేమస్? మనకి తమిళనాడు. సో ఇంతకుముందు కొన్ని గొడవలు కూడా జరిగాయి ఇది మనం ఆపేయాలని, బట్ ఆ గవర్నమెంట్కి మరి అగెనెస్ట్గా పీపుల్ ఫైట్ చేశారు. సో సేమ్ వాళ్ళ ఆ ఫార్మాలిటీ, ఆ ట్రెడిషన్ని అలాగే ఫాలో అవుతున్నారనమాట తమిళనాడు వాళ్ళు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ వ్రోట్ ద ఫేమస్ బుక్ మాల్గుడి డేస్? సో మాల్గుడి డేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాల్గుడి డేస్ అంటేనే మీకు గుర్తొస్తుంది ఆర్కే నారాయణ గారు. ఓకేనా, సో ఆర్కే నారాయణ గారు రాశారనమాట మాల్గుడి డేస్ బుక్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్? సో నాగాలాండ్ క్యాపిటల్, సో మనకి 7 సిస్టర్స్ వస్తుంది మా. ఓకేనా, 7 సిస్టర్స్ స్టేట్స్ క్యాపిటల్స్
వెరీ 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 ఇంపార్టెంట్. ఎంటీఎస్ ఎగ్జామ్స్లో అడుగుతారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. సో ప్రజెంట్ మనకు నాగాలాండ్ కోహిమా అనమాట క్యాపిటల్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద బహుజన సమాజ్ పార్టీ ఈజ్ రికగ్నైజ్డ్ బై విచ్ సింబల్. సో బహుజన సమాజ్ పార్టీ మనకి ఎలిఫెంట్, సో ఎలిఫెంట్ సింబల్తో రిప్రజెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫీఫా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫీఫా ఫుట్బాల్ ఫెడరేషన్, సో ఇక్కడ మనకున్నది జ్యూరిచ్ స్విట్జర్లాండ్లో, సో స్విస్లో ఉందన్నమాట ఫీఫా హెడ్ క్వార్టర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ పోలియో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ డేట్. సో వరల్డ్ పోలియో డే మనకి 24th of October. 24th October వరల్డ్ పోలియో డే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పుట్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్. సో పుట్ వర్డ్ మనకి ఇక్కడ ఆడుతున్నారు కదా గల్ఫ్, సో గల్ఫ్కి రిలేటెడ్ అనమాట పుట్ అనే వర్డ్. నెక్స్ట్ మన సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇట్ విచ్ స్టేట్. సో సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అందరికీ ఐడియా ఉంటుంది, ఒడిస్సా. అడ్వర్టైజ్మెంట్ కూడా చూపిస్తూ ఉంటారు. ఓకేనా. సో డిస్కవరీ ఛానల్ చూపిస్తూ ఉంటారు సిమ్లిపాల్ నేషనల్ పార్క్ గురించి, ఒడిస్సా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఈస్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది, స్మాలెస్ట్ కంట్రీ మనకి వాటికన్ సిటీ. ఓకేనా. సో ఆ కంట్రీ జస్ట్ సమ్ కిలోమీటర్స్ మాత్రమే ఉందన్నమాట, స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ బ్యాంక్ ట్యాగ్ లైన్ ఈజ్ బడ్తీ కా నామ్ జిందగీ. బడ్తీ కా నామ్ జిందగీ అనేది మనకి యాక్సిస్ బ్యాంక్. అండ్ బ్యాంక్ మెర్జింగ్స్ కూడా చూసుకోండేమో, వెరీ ఇంపార్టెంట్. యాక్సిస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ బడ్తీ కా నామ్ జిందగీ. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ రిటన్ ద బుక్ ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్. సో ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ బుక్ ఒక ఆథర్ మనకి అరుంధతి రాయ్. ఓకేనా. సో అరుంధతి రాయ్ 2021 బుక్ కూడా వచ్చింది. ఏంటి మా మనకి ఆజాదీ, ఇంపార్టెంట్. 2021 రీసెంట్ బుక్ ఆజాదీ. చెప్పాను ఇంతకుముందు బుక్స్ అండ్ ఆథర్స్లో. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దాండియా డాన్స్. సో దాండియా డాన్స్ మనకు చూస్తూనే అర్థమైపోతుంది, గుజరాత్ ఒక సాంగ్ కూడా ఉంది సంథింగ్. సో మీకు అలా కూడా గుర్తొస్తుంది దాండియా డాన్స్ గుజరాత్కి సంబంధించినది అనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్స్ ఆఫ్ శ్రీలంక. సో వీళ్ళు ఆడుతున్నారు కదమ్మా, ఏంటి మా ఇది వాలీబాల్. ఓకేనా. సో చేత్తో ఆడతారు కాబట్టి వాలీబాల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ ఇక్కడ కనిపిస్తున్నాయి, ఎర్ర రక్త కణాలు అంటారు. సో అది ఎన్ని రోజులు బ్రతికుంటాయేమో 120 days. అదే వైట్ బ్లడ్ సెల్స్ అంటే మ్యాక్సిమం 15 to 20 days అంతే అనమాట దాని లైఫ్ స్పాన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లార్జెస్ట్ శాటిలైట్ ఇన్ అ సోలార్ సిస్టమ్. సో లార్జెస్ట్ శాటిలైట్ ఏంటిమా గెనీమైడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు టైటాన్ ఉండే, ఇప్పుడు మనకి గెనీమైడ్ అనేది కనుగొన్నారనమాట, లార్జెస్ట్ శాటిలైట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఈస్ ద రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి చైర్మన్. రీసెంట్గా అపాయింట్ అనేది ఎవరమ్మా, పరేష్ రావల్. సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంటారు, ఫొటోస్ చాలా ఫిల్మ్స్లో చూస్తుంటారు. పరేష్ రావల్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి చైర్మన్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్. సో మైక్రోసాఫ్ట్ 1975. 1976లో మరి ఏమొచ్చింది, యాపిల్ వచ్చింది. 1994లో ఏది, అమెజాన్. 1998లో గూగుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు. ఎస్టాబ్లిషింగ్ ఇయర్, టాప్ ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ ఇయర్స్ అండ్ ప్రజెంట్ ఉన్న ఆ హెడ్ సిఇఓస్ ఖచ్చితంగా అడుగుతారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఫోర్ట్ ఇన్ ఇండియా. సో లార్జెస్ట్ ఫోర్ట్ ఏది మనకి, చిత్తోర్గఢ్. సో చిత్తోర్గఢ్ స్టోరీ పద్మావతి గుర్తు రావాలన్నమాట. సో చిత్తోర్గఢ్ అనేది మనకు లార్జెస్ట్ ఫోర్ట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ రీచ్డ్ ఇన్ స్పేస్. ఫస్ట్ ఎవరమా, రష్యన్కి చెందిన యూరీ గగారిన్. ఫస్ట్ రీచ్ అయినది, కాళ్ళు పెట్టినదైతే నీల్ ఆంగ్స్ట్రామ్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓకే. సో ఇవి మనకి ద క్విక్ రివిజన్ అనమాట స్టాటిక్ జేకే పార్ట్కి. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్క 5 to 10 minutes అలా రివిజన్ చేసుకోండి. ఈ టాపిక్స్లో ఇంకా కొంచెం ఇన్డెప్త్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో డెఫినెట్లీ మీకు హెల్ప్ అయిందని అనుకుంటాను. వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.